టాలీవుడ్ సినీ నటుడు ఫిష్ వెంకటేష్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలోనూ కమెడియన్గానూ నటించి ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకటేష్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈయన 2 కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ చందానగర్లోని పిఆర్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఈయన చికిత్స కోసం ఎవరైనా సహాయం చేయాలని ఆయన భార్య కుమార్తె అందరినీ వేడుకున్నారు. ఫిష్ వెంకట్ మరణ వార్త తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలు ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఫిష్ వెంకట్ 2 కిడ్నీలు పాడవడంతో ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేశారు. అయితే కిడ్నీ మార్పిడి కోసం సుమారు 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, అంత స్తోమత తమకు లేదని సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆయన కుటుంబ సభ్యులు సహాయం కోరారు. ఇలా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు పలువురు సినీ సెలబ్రిటీలు ఫిష్ వెంకట్ కు సహాయం చేశారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఈయన అనారోగ్యం పట్ల పెద్దగా స్పందించకపోయినా పలువురు హీరోలు మాత్రం స్పందిస్తూ కొంతమేర ఆర్థిక సహాయం చేశారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిన నేపథ్యంలోనే మరణించారని తెలుస్తుంది. ఇక ఫిష్ వెంకట్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా ద్వారా వెండితెరకు నటుడిగా పరిచయం అయ్యారు. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలు అందరి సినిమాల్లో కూడా విలన్ పాత్రలోనూ కమెడియన్గా కూడా నటించి మెప్పించారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇలా సినిమా అవకాశాలు లేకపోవడంతోనే ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడాయని తెలుస్తోంది. ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గతంలో సుమారు 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగానే సరైన చికిత్స తీసుకోలేక ఫిష్ వెంకట్ మరణించారని తెలుస్తోంది. ఇక ఫిష్ వెంకట్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పారు. ఈయన మరణ వార్త తెలిసిన అభిమానులు, తోటి నటీనటులు ఈయన మృతిపై స్పందిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ టాలీవుడ్ సినిమా ఆర్టిస్ట్, సీనియర్ యాక్టర్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ కమెడియన్ ఫిష్ వెంకట్ కొద్దిసేపటి కిందటే కన్నుమూశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లోనూ కమెడియన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈయన 2 కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేసుకుంటూ గడిపేస్తున్నారు, కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే ఈయన చికిత్స కోసం ఎవరైనా సహాయం చేయాలని ఆయన భార్య మరియు కుమార్తె దాదాపు అందరిని వేడుకున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి శివ. అయితే ఫిష్ వెంకట్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే మరణించారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిన నేపథ్యంలో గత కొద్దిసేపటి కిందటే ఆయన కన్నుమూశారు. చందనార్లోని పిఆర్ హాస్పిటల్లో కొద్దిసేపటి కిందటే కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. ఇలా ఫిష్ వెంకట్ మరణ వార్త తెలిసిన పలువురు సినిమా సెలబ్రిటీలు ఈయన మృతి పట్ల సోషల్ మీడియా వేదిక ద్వారా సంతాపం అయితే తెలియజేస్తున్నారు. ఇక ఫిష్ వెంకట్ 2 కిడ్నీలు పాడవడంతో ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేశారు. అయితే కిడ్నీ మార్పిడి కోసం దాదాపు 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది, అంత స్తోమత మాకు లేదంటూ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు గానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు గానీ ఆదుకోవాలంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులు సహాయం కోరినటువంటి సంఘటనలు మనం చూసాం దాదాపు వారం 10 రోజుల కిందట. అయితే ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు పలువురు సినిమా సెలబ్రిటీలు ఫిష్ వెంకట్ కి కొంతమంది తోచినంతగా అయితే సహాయం అందించారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో
స్టార్ హీరోలు ఈయన ఆరోగ్యం పట్ల పెద్దగా స్పందించకపోయినా కూడా పలువురు హీరోలు మాత్రం కొంతమంది ఆర్టిస్టులు మాత్రం స్పందిస్తూ కొంతమేరకు ఆర్థిక సాయం చేయడం జరిగింది శివ. అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో మరణించారని తెలుస్తుంది. ఇక ఫిష్ వెంకట్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా ద్వారా వెండితెరకి అంటే ఆ సినిమా ద్వారా తనకి గుర్తింపు వచ్చింది. ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోలందరితో కూడా ఫిష్ వెంకట్ నటించి ఇటు కమెడియన్ కావచ్చు, విలన్ రోల్ అవ్వచ్చు, ఏదైనా కూడా తనదైన శైలిలో దూసుకెళ్లిపోతూ తనకంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. దాని తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో ఫిష్ వెంకట్ లో ఉన్నటువంటి అప్పటి వరకు చేసిన ఫిష్ వెంకట్ చేసిన క్యారెక్టర్స్ అన్ని విలన్ రోల్ లో చేసినటువంటి, కానీ గబ్బర్ సింగ్ లో చేసినటువంటి క్యారెక్టర్ మాత్రం విలన్ గ్యాంగ్ లో ఉండుకుంటూ తనదైన శైలిలో కామెడీని అంటే విలన్ రోల్ లో ఉంటూ కామెడీని పండించినటువంటి ఆర్టిస్ట్ గా ఎంతో మంది ప్రేక్షకులు మెప్పించి ఫిష్ వెంకట్ గత కొంత కాలంగా అయితే అనారోగ్య కారణాల వల్ల దాదాపు 2 సంవత్సరాల నుంచి పెద్దగా సినిమాలకి ఏం చేసినట్టు కూడా లేవు, సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇలా అవకాశాలు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రకరకాలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. మొత్తానికి అప్పట్లో కొన్ని రోజుల కింద దాదాపు 2 సంవత్సరాల కిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించి బాగాలేదని తెలుసుకొని ఆర్థిక సాయం కూడా చేశారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల వల్ల ఆయన సరైన ట్రీట్మెంట్ తీసుకోలేక కూడా మరణించినట్టుగా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే ఫిష్ వెంకట్ మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటనే. అయితే వినోద్, దాదాపుగా చాలా సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు. ముఖ్యంగా అందరూ అగ్ర హీరోల సినిమాల్లో కూడా ఆయన నటించి మెప్పించినటువంటి పరిస్థితి. కానీ ఆయన అనారోగ్య విషయం మీడియాలో వచ్చినప్పటికీ కూడా పెద్దగా ఎవరు రెస్పాండ్ కాకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది కదా. ఏంటి, ఏమైనా కారణం ఉందనుకోవచ్చా దీనికి సంబంధించి? అంటే దాదాపు సోషల్ మీడియాలో ట్రోల్స్ ను ఇండస్ట్రీ నుంచి పెద్దగా రెస్పాండ్ కాలేకపోయారు. దాదాపు ఫిష్ వెంకట్ కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే తను ఎప్పుడైతే ఉప్పల్ హాస్పిటల్లో కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ విషయంలో ఫిష్ వెంకట్ కి ఆర్థిక సాయం కావాలంటే ఎవరికి తోచినంత వాళ్ళు తనకి సంబంధించిన సన్నిహితుల ద్వారా అంటే ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న చిన్న ఆర్టిస్టుల సన్నిహితుల ద్వారా తను ఏదో వెళ్ళ తీసుకుంటూ వచ్చాడు. అయితే కొన్ని ఫేక్ కాల్స్ కూడా రావడంతో ప్రభాస్ పిఏ నుంచి ఫోన్ చేస్తున్నా, మేము ఆర్థిక సాయం మీకు చేస్తాము, మేము వచ్చి కలుస్తాము, ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. మొత్తానికి ఇండస్ట్రీ కూడా అంటే చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి ధోరణిలో ఆలోచించారు తప్ప, ఎందుకంటే ఫిష్ వెంకట్ కు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. వివి వినాయక్ ప్రతి సినిమాలో ఫిష్ వెంకట్ ఉండాల్సిందే, అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాలో ఫిష్ వెంకట్ ఉండాల్సిందే, శ్రీను వైట్లనైతేనేమి, మొత్తానికి రాజమౌళి, శ్రీను వైట్ల, వివి వినాయక్ లాంటి అగ్ర దర్శకులందరికీ కంపల్సరీ కావాల్సిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ వాళ్ళ సినిమాలో కంపల్సరీ ఉండదు. సో అంత సాన్నిహిత్యం ఉంది. అలాగే అగ్ర హీరోలందరితో కూడా ఫిష్ వెంకట్ కి సాన్నిహిత్యం ఉంది. కానీ చిన్న మిస్కమ్యూనికేషన్ లోపం వల్ల, అంటే నిజమా కాదా, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఫేక్ అంటూ ఇండస్ట్రీ ఆలోచించిన తరుణంలోనే ఈ గ్యాప్ లోనే ఫిష్ వెంకట్ పరిస్థితి మరికొంత క్షీణించి ఉప్పల్ నుంచి చందానగర్ లో ఉన్నటువంటి పిఆర్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కొంత మెరుగుపడుతుంది అనేటువంటి తరుణంలో చివరికి సడన్ గా ఈ విషయం తెలిసింది. మొత్తానికి ఫిష్ వెంకట్ సినిమాల విషయానికి వస్తే కూడా శివ, తను చేసిన సినిమాలు ప్రతి బ్లాక్ బస్టర్ సినిమాలో ఫిష్ వెంకట్ రోల్, ముఖ్యంగా 2023లో వచ్చిన నరకాసుర సినిమాలో కానిస్టేబుల్ పాత్ర చాలా గుర్తుండిపోయేట్టు చేశారు. సో ఫిష్ వెంకట్ సినిమాల విషయానికి వస్తే చాలా పెద్ద సినిమాలు, ఖుషి సినిమా, ఆది, దిల్, బన్నీ, డి, రెడీ, అదుర్స్, డాన్సీను, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, హైపర్, ఖైదీ నెంబర్ 150, గద్దలకొండ గణేష్, రీసెంట్ గా మరొక బ్లాక్ బస్టర్ అంటే డీజే టిల్లు. అంటే అగ్ర హీరోలతో పాటు ఇప్పుడున్న యంగ్స్టర్స్ తో కూడా వాళ్ళ హిట్లలో వాళ్ళు తీసినటువంటి హిట్ సినిమాల్లో ఫిష్ వెంకట్ కూడా నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. రీసెంట్ డీజే టిల్లు సినిమాలో తను కనిపించేట తనదైన శైలిలో కామెడీని కూడా పండించారు. ఇలా తెలుగుతో పాటు శివ తమిళ్లో కూడా మదరాసి, సిరుత ఇలాంటి సినిమాలు కూడా ఫిష్ వెంకట్ నటించడం జరిగింది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఫిష్ వెంకట్ అంటే చాలా మంది అగ్ర దర్శకులకు, అగ్ర నిర్మాతలకి, అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తన ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఎందుకంటే హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతంలో తను పుట్టి పెట్టడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ లోకల్ అన్నటువంటి ఒక గుర్తింపుతో తనదైన శైలిలో తన భాష అంటే ఫిష్ వెంకట్ కి మెయిన్ గా గుర్తింపు వచ్చింది. ముషీరాబాద్ తన స్లాంగ్ తో ముషీరాబాద్ మార్కెట్ లో చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అసలు పేరు కూడా
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. అయితే హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఆయన ఇక్కడి యాసతో ముఖ్యంగా హైదరాబాద్ స్లాంగ్ తో సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నారు శివ. అయితే మొట్టమొదటి సినిమా సమ్మక్క సారక్క 2000 సంవత్సరంలో వచ్చినటువంటి సమ్మక్క సారక్క సినిమాతో సినిమా పరిశ్రమకు పరిచయం అయిన ఫిష్ వెంకట్. అంటే ఆ సినిమాతో మొదటి ఎంట్రీ ఇచ్చి దాని తర్వాత ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆదితో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని ఇంకప్పటి నుంచి తిరుగులేని నటుడిగా దూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏ సినిమాలో అయినా పరభాష నుంచి వచ్చినటువంటి ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి విలన్స్ అయినా కూడా అక్కడ ఫేమ్ అయిన విలన్స్ తో పాటు ఆ విలన్స్ పక్కన డెఫినెట్ గా ఫిష్ వెంకట్ ఉండాల్సిందే, వాళ్ళ పక్కన లేదా ఆ టీమ్ లో ఉండాల్సిందే అన్నటువంటి స్థాయికి ఎదిగి బిజీ ఆర్టిస్ట్ గా కూడా మారారు. దాదాపు అగ్ర హీరోలంతా కూడా ముఖ్యంగా హరీష్ శంకర్, శ్రీను వైట్ల, వివి వినాయక్ ప్రతి సినిమాలో అంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి సినిమాలో ఫిష్ వెంకట్ ఉన్నాడు. తర్వాత అగ్ర హీరోలందరితో ఇటు రవితేజ, అలాగే ఏ సినిమా ఒక రవితేజనే కాకుండా ఇటు చిరంజీవి, రవితేజ, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సో ప్రతి ఒక్క అగ్ర హీరోతో స్టార్ హీరో. అలాగే వినోద్, ప్రస్తుతం ఫిష్ వెంకటేష్ మరణ వార్త తెలిసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ఎవరైనా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? కొంతమంది, ఎందుకంటే ఇది కొద్దిసేపటి కిందటే జరిగింది. మనకు ముఖ్యంగా అంటే జీ తెలుగు న్యూస్ కూడా అంటే వాళ్ళతో ఈ మధ్యలో మనం ఇంటరాక్ట్ అయ్యాం కాబట్టి కొద్దిసేపటి కిందటే తన మరణ వార్తని తన కుటుంబ సభ్యులు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. కాబట్టి కొద్దిసేపటి కిందటే జరిగింది కాబట్టి ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ విషయం తెలుస్తుంది. కానీ మరణ వార్త విషయం తెలుసుకుని కొద్ది మంది తన తోటి ఆర్టిస్టులు అయితే సోషల్ మీడియా వేదిక ద్వారా అలాగే వాట్సాప్ స్టేటస్ లో ఒక మంచి మిత్రుడిని కోల్పోయాము, మంచి నటుని కోల్పోయామంటూ కూడా ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఎందుకంటే రేపు డెఫినెట్ గా ఇప్పుడే తెలిసినట్టు రేపు డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్ర హీరోలు అవ్వచ్చు, అలాగే వాళ్ళకున్న స్కెడ్యూల్ ను బట్టి ముఖ్యంగా డైరెక్టర్స్ అందరూ కూడా ఫిష్ వెంకట్ కోల్పోతున్నాం. ఎందుకంటే హాస్పిటల్ ఉన్నప్పుడే తన అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నప్పుడే చాలా మంది డైరెక్టర్స్ కూడా ఫిష్ వెంకట్ పరిస్థితి ఇలా ఉందన్నప్పుడు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా రేపు ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్లే అవకాశం అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.